నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు ఇప్పుడు ప్రతి ఇంట్లో రామాయణం, మహాభారతం, పురాణాలు ఉండాలని అంటూ ఉంటారు. దాని తర్వాతకి గరుడ పురాణం గూడా మన ఇంట్లో ఉంచుకోవాలని అంటూ ఉంటారు. కాకపోతే ఉండదు. హ్మ్. అయితే ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే మోక్షాన్ని పొందే ఏదైనా ఆలయాలంటూ ఉన్నాయంటారా? దర్శనం చేసుకోవడానికి ఉంటే తెలియచేయండి. మనకి అష్టాదశ పురాణాలున్నాయి. హ్మ్. అలాగే ఆ ఉప పురాణాలు ఇంకో 18 ఉన్నాయి. వాటిల్లో ఈ గరుడ పురాణం ఒకటి. విష్ వినంగానే కొంతమంది అవును. భయపడుతూ ఉంటారు. భయపడతారు. అందులో శిక్షల గురించి గూడా అవును. కొన్ని కొన్ని మనకు తెలుసు గాబట్టి. అవును. ఉన్న పురాణాల్లో విష్ణు పురాణాల్లో గూడా ఈ గరుడ పురాణం వస్తుంది. ఆహా! ఇది సెపరేట్‌గా గరుడ పురాణం గూడా ఉంది. ఇందులో ఏంటంటే క్లియర్ కట్‌గా మనిషి మనం పుట్టుక ఇవన్నీ వర్ణించని మిగతా పురాణాలు బావున్నాయి. చనిపోయిన తర్వాత ఆ జీవుడి యొక్క పరిస్థితి ఏంటి? ఆ జీవుడు ఎదుర్కోబోయే శిక్షలేమిటి వీడు చేసిన పాపపుణ్యాలకి? హ్మ్. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎలా వస్తుంది? ఇవన్నీ గూడా వర్ణించింది ఒక్క గరుడ పురాణమే. అందుకని భయమనమాట జనంకి.